యువత చాలా ముందే కొద్దీ చాలా మంచి బాధల్లో పడిపోతుంది. చాలా బాధగా చెప్పవలసి వస్తుంది. ఎందువల్ల? నా పేరు డాక్టర్ కృష్ణ చైతన్య, సంజీవిని కేరళ ఆయుర్వేద హాస్పిటల్, భీమవరం. ఎక్కువ సమయం అనేది బ్లూ స్క్రీనింగ్ అనేది చూడటం అనేది చాలా బ్యాడ్ హ్యాబిట్ అయిపోయింది. బట్ పిల్లల్లో తీసుకున్నట్లయితే యువతలో అది నెసరీ అయిపోయింది. ఎందుకంటే స్టడీ పర్పస్ చూడాలన్నా కానీ, ఏ చేయాలన్నా కానీ, లేకపోతే చాటివిటీ ఎక్కువగా వాడటం కానీ, లేట్ నైట్స్ నిద్రపోవటం కానీ, ఎక్కువసేపు స్క్రీనింగ్ అనేది ఎక్కువ ఉపయోగించడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏమేమి జరగబోతుందంటే, ఎక్కువ శాతం స్క్రీనింగ్ అనేది చూడటం అంటే బ్లూ లైటింగ్ ఎక్కువ పట్టడం వలన బాడీలో ఉన్నటువంటి రిథమిక్ ఏదైతే ఉందో అది డ్యామేజ్ అయిపోతుంది. దానివల్ల మెల్టింగ్ టిష్యూ అనేది బాగా తగ్గిపోతుంది. దీనివల్ల నిద్రలోపం అనేది జరుగుతుంది. ఒబేసిటీ ఫామ్ అవుతుంది. సైకలాజికల్గా డిప్రెషన్, సైకలాజికల్గా కోపము, ద్వేషము, చిరాకు అన్నీ కూడా తయారవుతూ ఉన్నాయి. టోటల్గా చూసుకున్నట్టయితే యువత సైకలాజికల్గా చాలా డ్యామేజ్ అయిపోతున్నారు. వీటన్నిటికీ కారణము బ్లూ స్క్రీనింగ్ అన్నమాట. ఈ బ్లూ స్క్రీనింగ్ అనేది తగ్గించుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. లేదంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, హార్మోనల్ డిప్రెషన్స్, నెక్స్ట్ దాంతోపాటుగా ఒబేసిటీ, అదర్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఎక్కువగా వస్తాయి. అందువల్ల మ్యాక్సిమం వీళ్ళంతా యువత పుస్తకాలను బేస్ చేసుకుని పుస్తకంగా చదివినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. స్క్రీనింగ్ అనేది, టైమింగ్ అనేది తగ్గించుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ.